హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ. నేను మీ ఆశ. ఈ రోజు నా ముందున్నటువంటి పర్సన్ గురించి స్పెషల్ గా ఇంట్రొడక్షన్ ఏం అవసరం లేదు, అందరికీ తెలిసినటువంటి పేరు. ఆయన చేసిన షో ద్వారా కొంతమంది తెలిస్తే ఒక కేసు విషయంలో ఆయన ఇంతలా సెలబ్రిటీ అవ్వడం మనం చూస్తున్నాం. ఆయనే శేఖర్ భాష మనతో పాటు ఉన్నారు లేటెస్ట్ గా కొన్ని హాట్ టాపిక్స్ గురించి కూడా మాట్లాడడానికి. మరి ఆయనతో మాట్లాడదామా? పదండి మరి. హాయ్ అండి. హాయ్ ఆశ. బాగున్నారా? చాలా బాగున్నారు, బాగుంటారు, బాగుండాలి. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత కలిసాము. అప్పటికిప్పటికి చాలా మార్పు అయితే ఉంది. ఆఫ్టర్ 8 years గ్యాప్ అనుకుంటా. యా భాష గారు, ఆఫ్టర్ దట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే చాలా మార్పు నేను చూసాను. అప్పుడు భాష చాలా జాయ్ఫుల్ గా ఉండేవారు, నవ్వించేవారు, పక్కనుంటే చాలు నవ్వుతూనే ఉండేవాళ్ళం. ఇప్పుడంతా కూడా కాంట్రవర్సీకే కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతున్నారు. ఎందుకు? లేదు, నేను ఐ స్టిల్ హ్యావ్ దట్. నా షో ఎప్పుడు మీరు వింటే ఆటోమేటిక్గా అది ఆ టైప్లోనే ఉంటుంది. ఆ చిలిపి కోణం అలాగే ఉంది. బట్ ఇది ఏదో రకంగా నేను దీంట్లో లాగబడ్డానో లేకపోతే వచ్చానో, ఎలా వచ్చినా కూడా నా వల్ల సమాజానికి ఒక మంచి జరుగుతోంది అనే కోణంలోనే నేను దీనికి ముందుకెళ్తున్నాను. అంటే సరదాగా మాట్లాడి 4 డబ్బులు సంపాదించుకుంటున్నాను, యాంకరింగ్ చేస్తున్నాను. ఇది కాకుండా ఏదైనా చేయడానికి, జనాలకి ఏదైనా పనికొచ్చేది చేయడానికి అవకాశం వచ్చినప్పుడు ఐ షుడ్ నాట్ గో బ్యాక్ అనేదే నా పాయింట్. అందుకనే ఐ స్టిక్ టు ఇట్. సో దీని వల్ల అయితే మీకు ఒక రూపాయి వచ్చేది ఏమీ లేదు? లేదు, అబ్సల్యూట్లీ నాట్. కేవలం సపోర్ట్, ఒక తృప్తి. జరుగుతోంది పోయే లోపల మనం ఒక మంచి పని చేసి పోయామని ఒక తృప్తి. ఓకే. ఎందుకు మీరు లావణ్యనే టార్గెట్ చేశారు? ఒక్కలే కదా, మీరు గమనిస్తే ఫస్ట్ నుంచి చూస్తే స్టార్ట్ చేసిన కూడా లావణ్యతోనే కదా? కాదు, అంతకు ముందే 2-3 ఉన్నాయి. బట్ రాజ్ తరుణ్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి అది సడన్ గా, అంతకు ముందే పడాల లక్ష్మి అని ఒక అమ్మాయి, ఇట్లాగే వీళ్ళందరూ కూడా ఈ ఎపిసోడ్ లో ఉన్న వాళ్ళే. ఈ ఎపిసోడ్ లో తలేదు, తర్వాత వీళ్ళు జాయిన్ అయ్యారు అనమాట. సో అలా చాలా మంది ఎవరైతే ఇట్లా తప్పుడు కేసులు పెట్టి జనాల్ని ఎక్స్టార్షన్ కోసం, డబ్బుల కోసం, ఇళ్ల కోసం ఇలా రకరకాలుగా చేస్తుంటారు. మనం చూస్తున్నా చాలాసార్లు ఇళ్లలో అద్దెకి తీసుకున్న తర్వాత వాళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేయరు. ఏంటంటే ఒకవేళ ఆడవాళ్ళు అయితే గట్టిగా అడిగితే మీరు కేసు పెడతాను, రేప్ చేసేవాడిని కేసు పెడతాను, ఇట్లాంటివి ఏదో సంబంధం పెట్టుకునేవాడిని కేసు పెడతాను, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తుంటాం. సో కొంతమంది బ్యాచ్ ఉంటారు ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి, ఆత్మాభిమానంతో ఏదైనా ఉద్యోగం చేసుకుని, వ్యాపారం చేసుకుని సొంతంగా బతుకుదాం అనేది ఉండదు. మంది మీద బతకడం, ఎవరినో ఒకరిని ముంచి బతకడం, బ్లాక్మెయిల్ చేసి బతకడం, ఎక్స్ట్రాక్షన్ చేసి బతకడం, ఇదే వాళ్ళ జీవిత మోడస్ ఆఫ్ ఆపరెండిగా అయిపోయింది. సో అలా ఇప్పటి వరకు ఎంతమందికి న్యాయం చేస్తారు? నేనా? న్యాయం చేయడానికి నేను ఎవరమ్మా, నేను జస్ట్ వాదిస్తాను అంతే. అంటే మనం ఒకరి గురించి నుంచున్నప్పుడు దానివల్ల ఎంతో కొంత వాళ్ళకి న్యాయం జరగాలి కదా. అట్లా ఎంతమందికి? ఖచ్చితంగా రాజ్ తరుణ్ అనే వ్యక్తికి న్యాయం జరిగిందని అనుకుంటున్నాను. అండ్ అలాగే జానీ మాస్టర్ కి కోసం కూడా నిలబడ్డాను. అండ్ అలాగే హర్ష సాయి మీద కూడా తప్పు కేసు పెట్టినప్పుడు అతని కోసం కూడా నేను వచ్చాను. గరికపాటి గారి మీద అభియోగాలు వేసినప్పుడు కూడా నేను మాట్లాడాను. సో మాట్లాడడం వేరు, కొన్నిసార్లు అలా మాట్లాడుతున్న కోణంలో మనకి ఎక్కడి నుంచో ఆధారాలు వస్తుంటాయి. కొన్నిసార్లు మనమే. మా దగ్గర కూడా కొన్ని ఆడియోలు ఉన్నాయి, దాని గురించి కూడా మాట్లాడదాము. కానీ మీకు ఎవ్వరికి రాకుండా ముందుగానే మీ దగ్గరికి ఆడియోలు వస్తాయి, వీడియోస్ వస్తాయి, ఎట్లా? అలా ఏం లేదు, అందరికి పంపించేవాడు అందరికి పంపిస్తాడు. బట్ నేను పక్కన పడకుండా వాటిని ఏంటని స్టడీ చేయడం, తర్వాత ఏదైనా సరే ఎఫ్ఐఆర్ నంబర్లు అలాంటివి ఏమన్నా ఉన్నా, లేకపోతే ఏదైనా డీటెయిల్స్ ఉంటే ఆ పర్టికులర్ ఏరియాలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా, ఇప్పుడు రాజ్ తరుణ్ అలాంటి విషయంలో ఆయన మొగుడని పెట్టినప్పుడు, ఈవిడ సంవత్సరం క్రితం ఇంకో ఆయన మొగుడని చెప్పి పెట్టినప్పుడు గుంటూరులో, అది ఎవరికి తెలియదు. సో జస్ట్ నాకు కొంత ఐడియా ఉంది, మిగతాది మనం ఇన్వెస్టిగేట్ చేసి పట్టుకొచ్చాం అవన్నీ కూడా. సో దాని గురించి మాట్లాడాలంటే క్లియర్ కట్ గా బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చెక్ చేస్తారు, దీని మీద టైం తీసుకుంటారు. ఖచ్చితంగా ఓకే, బోల్డంత టైం పెడతాం దీని మీద. బట్ ఖచ్చితంగా మనకు వచ్చినవన్నీ కూడాను మనం అందులో మీరు అనుకుంటారు నాకు మాత్రమే వస్తాయని చెప్పి. బట్ ఒకసారి మనం మాట్లాడడం మొదలు పెట్టినప్పుడు, వీడు జెన్యూన్ అనుకున్నప్పుడు, వీడి సాక్ష్యాలను తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మేసుకొని వీడు డబ్బులు తీసుకోడు అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, బలంగా వీడు నిలబడతాడు అనుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా సాక్ష్యాలు వస్తాయి. ఈవిడ బాధితులు లేకపోతే ఎవరన్నా సరే దానికి అగ్నెస్ట్ గా చాలా మంది పంపిస్తారు. దీంట్లో మనం జెన్యూన్ గా ఎన్ని పెట్టచ్చు బయట, అండ్ అలాగే కొన్ని అవుట్ ఆఫ్ ప్రైవసీ కన్సర్న్స్ మనం ఎందుకు పెట్టలేకపోతున్నాం. నాకు దగ్గర ఉన్న మ్యాటర్ చాలానే ఉంది, నేను ఇప్పటిదాకా మీడియాకి ఇచ్చిన కొంత అందులో. సో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ తెలిస్తే మనం కొన్ని అంటే ఈ కేసుకు సంబంధించి ఉన్నాయి, ఇంకా మిగతా కూడా ఉన్నాయి. సో
అంటే కొంతవరకే మనం చెప్పగలం, అంతకు మించి మనం చెప్పడం వల్ల కొంతమంది ఇంతవరకు లైఫ్స్ చెప్తూనే థ్రెట్టింగ్ ముంచుకొస్తోంది. పక్కన దాడులు చేస్తున్నారు అంటున్నారు, దాడులు చేయిస్తున్నారు అంటున్నారు. చేయిస్తున్నాను. నా మీ దాడి వల్ల మీడియాలోనే. ప్రాణహాని ఉందంటుంది లావణ్య. నా వల్ల ప్రాణహాని అంటే మస్తాన్ సాయి ఆ, అండ్ శేఖర్ భాష వల్ల ఆ. నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపాలని చూస్తున్నారు వాళ్ళు, ఆ. నేను ఇవన్నీ చెప్తున్నానని. ఏం చెప్తున్నాను, ఆవిడేం చెప్పట్లేదు, నేను చెప్తున్నాను ఆవిడ గురించి. ఇప్పుడు ఆవిడ గురించి సంబంధించిన ఆడియో కాల్స్ లేకపోతే ఇవన్నీ కూడా బయట పెట్టి ఆవిడ నిజాన్ని ఎండగడుతున్నప్పుడు ఆవిడ డ్రగ్స్ రిలేషన్ డైరెక్ట్ గా డ్రగ్స్ ఇలా అమ్ముకుంటుంది ఆవిడ. ఆ వీడియో కూడా ఉంది. ఆ, అవి నేను బయట పెట్టినప్పుడు ఎవరికి భయం, నాకెందుకు భయం? నేను బయట పెడుతున్నప్పుడు ఆవిడికి భయం. ఏమైనా చేయాలనుకుంటే ఆవిడే చేయాలి. మీరు ఒక చిన్న ఎవరెవరిని చంపిస్తున్నారు అనడానికి మీకు ఒక చిన్న కాల్ వినిపిస్తుంది, మీరు వినండి. నన్ను ఎలా వీళ్ళు చంపడానికి ప్లాన్ చేశారనేది. సార్ ఒక రోజులో అయ్యే పని కాదు సార్, మన మధ్య బ్రహ్మాస్త్రాల్లోనే ఒక రోజులో అవ్వదు సార్. నేను చెప్పిన ప్రాసెస్ చేస్తే వారం రోజులు. వారం రోజులైనా నేను వెయిట్ చేస్తాను. చెప్పు, ఏం చేద్దాం చెప్పు. ఓకే సార్, కార్తిక్ గారికి కూడా శేఖర్ భాష ఎప్పుడు దొరుకుతాడా అని ఉంది. లావణ్య వాళ్ళ తమ్ముడు. కార్తిక్ పేరు గుర్తు పెట్టుకోండి. కార్తిక్ అనే అతను లావణ్య తమ్ముడు. ఇప్పుడు ఫస్ట్ ఆప్షన్ మీకు ఏమీ తెలియనట్టు నాకు ఏమీ తెలియనట్టు మీరు ఒక హాస్పిటల్లో ఈ రోజు రేపు జాయిన్ అయ్యే సర్టిఫికేట్ తీసుకోండి. మీ ఫ్యామిలీ అంటే మీ ఫ్యామిలీ ఎవరికో బాగున్నట్టు మీరు వేరే ఊర్లో ఉన్నట్టు టికెట్ చూసుకోండి. ఓకే, పక్కా ప్లాన్ గా టికెట్ చూసుకున్న తర్వాత మీరు ఒక అన్నోన్ నెంబర్ తో 2 days ఉండండి, మీ లొకేషన్ అక్కడే పెట్టండి. ఎందుకంటే మంచిది అలా పెట్టకపోతే చూద్దాం. అంటే ప్లాన్ చెప్పు, దాన్ని బట్టి నెక్స్ట్ ఎన్ని సేఫ్ సైడ్ మనం ఆలోచిద్దాం. దాని తర్వాత ఇంకా ఈ శేఖర్ భాషని మనం రౌండ్ అప్ చేయించి వాళ్ళ ఇంటర్వ్యూస్ మన దగ్గర ఉంది. మనుషుల్ని ఒక 24 గంటలు అబ్జర్వేషన్ లో పెడితే బయటకు వస్తారు. లేదంటే ఒక ఛానల్ త్రూ పిలిపించి సీసీ కెమెరాస్ లేని ఏరియాలో కారు మార్చాలి సార్. సింపుల్ గా చెప్పాలంటే మీరు చేస్తా అంటే నేను కూడా వస్తా. అది కిడ్నాప్ అయితే కదా లక్ష్మి, మనం ఏదో చేస్తే మన మీద కేసు కాకూడదు, మన చేతికి మట్టి అంటకుండా చూడు లక్ష్మి. సార్ ఎఫ్ఐఆర్ అవుతుంది మహా అయితే. ఇప్పుడు ఒక రికార్డు ఉంది సార్, ఇప్పటికి నేను సమాధి దగ్గరికి వెళ్తాను, నేను మా ఆవిడ సమాధి దగ్గరే కూర్చుంటాము అన్నారు కదా సార్. పిచ్చ కొట్టుడు కొట్టి ఫింగర్ ప్రింట్స్ లేకుండా బ్లౌజులు వేసుకుని కొట్టి అక్కడ సమాధిని వదిలి పడుతుంటాం. అదే కాల్ రికార్డ్ లో వాళ్ళ అన్నయ్య ఇలా కాదు ఇలా చంపుతా అలా చంపుతా అనే రికార్డు ఉంది. వాళ్ళకి కొట్టించాల కసి ఉంది. ప్రయత్నం. సో ఇన్ని తెలివితేటలు ఎట్లా వస్తాయి లావణ్యకి? స్క్రిప్టెడ్. ఓకే, పడాల లక్ష్మి అనే ఆవిడ లావణ్య ఫ్రెండ్ అయిన చింటూ తోడు మాట్లాడుతుంది. చింటూ చెప్తున్నాడు మరి అంత వైడ్ గా మనం చేయక్కర్లేదంటే, లేదు మనం అలా చేద్దాం ఇలా చేద్దాం, ఎందుకంటే లావణ్య తమ్ముడు కార్తిక్ కూడా చంపడానికి రెడీగా ఉన్నాడు, వాడిని కూడా మనం ఇది చేసుకుందాం అని చెప్పి చెప్తూ, అంటే ఈవిడికి ఆవిడకి ఏం సంబంధం లేదని చెప్తుంది. బట్ బేసికల్లీ మీకు ఇది కూడా వినిపిస్తుంది, ఆవిడకి ఈవిడికి ఉన్న కనెక్షన్. ఏం చేస్తున్నారు? ఇది లావణ్య. అంకుల్ చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై, కీమా ఫ్రై పంపించండి అంకుల్. ఈరోజు సండే మనం వెళ్ళిపోదాం విజయవాడ ఫ్లాట్. అంకుల్ అక్క బయలుదేరదాం అక్క, అయితే ఈవిడ అక్క. అది కూడా నేను విన్నా, బట్టలు లేవంటే సరే బయటకి వెళ్ళి అట్లా కొనుక్కుని వెళ్ళిపోదాం, ఏం ప్రాబ్లం లేదు. అయితే మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి మీకు అర్థమైంది. ఇక్కడ చూడండి, యూట్యూబ్ వాళ్ళతోనైనా సరే మాట్లాడిస్తాము అని చెప్పి. సో ఎవరైనా మాట్లాడేవాళ్ళు యూట్యూబ్ ఇట్లా మాట్లాడే అమ్మాయి కాదు, అమ్మాయి ఉంది కదా కూర్చుంటుంది. వాడి వాయిస్ గుర్తుపెట్టకూడదు. ఎక్కడ భాష ఈ పిల్ల మాట్లాడితే గుర్తుపడతాడు. లేదు ఇంకో అమ్మాయి ఉంది. గుర్తుపట్టలేదు ఇంకా పిల్లని. ఒకసారి హాయ్ చెప్పమ్మా చింటూ. చింటూ అంకుల్. ఓకే, అక్కడ నుంచి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు, ఎవరేంటని చెప్పి అర్థమైంది. చక్కగా క్లియర్ గా పేరు కూడా ఎస్టాబ్లిష్ చేసుకుని ఎలా చంపాలని ప్లాన్ చేయడం